హాయ్ అండి, నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయే 4 రకాల రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అన్నం అనేది చేసి పెట్టుకున్నామంటే ఈ రెసిపీస్ అనేవి చాలా ఈజీగా ఒక 5-10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఈ ఐటమ్స్ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. ఇలా నేను చెప్పిన రెసిపీస్ అనేది ఇంట్లో ఈజీగా తయారు చేయొచ్చండి. మార్నింగ్ టైము హడావిడి లేకుండా 5 నిమిషాల్లో అయిపోతుంది. పిల్లలకి ఇలా కానీ లంచ్ బాక్స్ చేసి పెట్టారంటే ఇంటికి ఖాళీ బాక్స్ అయితే వస్తుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఈరోజు మన కిచెన్లో పిల్లలకి ఈజీగా మార్నింగ్ హడావిడి లేకుండా క్విక్గా అయిపోయి ఒక లంచ్ బాక్స్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒక 2 ఉల్లిపాయలు ఒక టమాటీతో ఈజీగా రెసిపీ అయితే చేసుకోవచ్చండి. పిల్లలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది రెసిపీ. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. ఒక రైస్ వెరైటీ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీని అయితే డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది అయితే టైం సేవింగ్ రెసిపీ అండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా దీనికోసం అయితే బియ్యాన్ని అయితే ఉడికించి పెట్టుకోవాలి. దానికోసం ఇలా కుక్కర్ గిన్నెని అయితే తీసుకొని ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. ఈ గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి 2-3 సార్లు. ఇక్కడ నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్తో అయినా ఈ రెసిపీని చేయొచ్చు. ఇలా శుభ్రంగా కడుక్కున్న బియ్యంలోకి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అనేది వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. అలానే 200 గ్రాముల దాకా బియ్యాన్ని అయితే ఇక్కడ నేను వాడాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత అనేది పెట్టుకొని 2-3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అదే మీరు బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నట్టయితే గ్లాసున్నర నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెసిపీ చేయడం కోసం మనకి కారానికి తగినట్టుగా 3 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, చిన్న టమాటీ, కొంచెం కొత్తిమీర, కరివేపాకు తీసుకొని మొత్తం మంచిగా ఈ విధంగా చాపింగ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకైతే ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈ విధంగా ఒక చిన్న గిన్నెలోకి 1 కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఈ పెరుగులో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఎప్పుడు రొటీన్గా చేసే ఎగ్ రైస్, మామూలు కర్రీస్ ఇలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం ఉడికించి పెట్టుకున్న రైస్ అనేది ఉడికిపోయింది. సో కుక్కర్ మూత అనేది తీసి రైస్ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ అయితే పెట్టుకోవాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైనాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిర్చిల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. మీరు కొంచెం స్పైసీనెస్ అనేది ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 2 పచ్చిమిర్చిల్ని ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. సో ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది కాసేపు లైట్గా ఫ్రై అయ్యేంత వరకు 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు టమాటీని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎక్కువ టమాటీ అనేది అవసరం లేదు, చిన్నదైతే సరిపోతుంది. ఇది కాసేపు మగ్గేంత వరకు 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి. ఇది కొంచెం ఫ్రై అయినాక ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, అలానే గుప్పుడంత కొత్తిమీరను సన్నగా తరిగి వేసుకోవాలి. మనం ముందుగా చేసి పెట్టుకున్న పెరుగు మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు మసాలా పేస్ట్ అనేది మొత్తం కూడా ఆ ఉల్లిపాయ టమాటీల్లోకి బాగా కలిసి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2-3 నిమిషాల తర్వాత చూస్తే మంచిగా ఉల్లిపాయ టమాటీ అంతా కూడా బాగా మగ్గుంటుంది. అలానే మనం వేసిన పెరుగు మసాలా కూడా దానికి మసాలా మొత్తం బాగా పట్టి టేస్ట్ అనేది, స్మెల్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇలా కొంచెం ఫ్రై అవుతునేటప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును వేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి.
మనం ముందుగా చేసి పెట్టుకున్న అన్నాన్ని బాగా చల్లగా చేసుకోవాలండి. అన్నం వేడి మీద వేసామంటే ముద్దయిపోతుంది. ఇలా చల్లగా చేసుకొని వేయడం వల్ల పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు మంటని కొంచెం సిమ్లో పెట్టేసి రైస్ మొత్తం వేసుకొని ఆ మసాలా మొత్తం రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం రైస్ అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మంచిగా రైస్ మొత్తానికి మసాలా బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర అనేది జల్లుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. సో మన ఆనియన్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో ఈజీగా సింపుల్గా ఎక్కువ ఎఫర్ట్స్ అనేది పెట్టకుండా చాలా ఈజీగా ఒక 10-15 నిమిషాల్లో అయితే అయిపోతుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. రుచితో ఎంతో టేస్టీ అయిన చిత్రాన్నం చేసుకుందాం. ఈ రెసిపీని అయితే 5 నిమిషాల్లో చేసుకోవచ్చు క్విక్గా. సో ఎలా చేయాలో ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా అన్నం మొత్తాన్ని కూడా మనం చేత్తో అయితే ఉండలు లేకుండా మొత్తం కూడా రైస్ మొత్తాన్ని విడివిడిగా చేసుకోవాలి. ఇలా అన్నం మొత్తాన్ని ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం రైస్ అనేది చిత్రాన్నం కలిపేటప్పుడు తినడానికైతే చాలా బాగుంటుంది. మార్నింగ్ టైం మనం చాలా హడావిడిగా ఎంతో బిజీగా అయితే ఉంటాం కదా, పిల్లల్ని స్కూల్కి అది పంపించే బిజీలో. అలాంటి టైంలో ఈ విధంగా ఈజీగా క్విక్గా అయితే అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద కళాయి అయితే పెట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైనాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా శనగ పలుకులు వేసుకొని అది కొంచెం దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర ఒక 1/4 టీ స్పూన్ అంత వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి అయితే ఇక్కడ నేను కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 3 పచ్చిమిర్చిని అయితే ఎక్కువగా వేసుకోండి. ఈ చిత్రాన్నంలోకి ఉల్లిపాయలు అనేవి కొంచెం బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి. సో ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి ఒక మీడియం సైజ్ అంతా ఒక టమాటీని అయితే ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటీలు అనేది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు ఈ విధంగా చించి వేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మంచిగా ఆనియన్, టమాటీ అన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి. కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకున్నామంటే అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయండి. ఆనియన్, టమాటీ అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయినాక ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. కల్లుప్పు అనేది అస్సలు వాడకూడదండి, అన్నంలో కలవదు కాబట్టి. ఇప్పుడు ఇందులోకైతే కాస్త 1/4 టీ స్పూన్ అంత పసుపు వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న అన్నం ఉంది కదా, ఆ అన్నం మొత్తాన్ని కూడా వేసుకొని అలానే ఒక 2 నిమిషాల పాటు వదిలేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆనియన్, టమాటీ అంతా కూడా ఫ్లేవర్ అనేది మంచిగా రైస్కి అనేది పడుతుంది. ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్నం మొత్తం కూడా ఆ ఉల్లిపాయ, టమాటీ మిశ్రమంలో మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంట అనేది చిన్నగా పెట్టేసుకోండి. పెట్టుకొని అయితే ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చిత్రాన్నం పైన అయితే మీరు ఎక్కువ పులుపు తినాలి అనుకునే వాళ్ళు కొంచెం నిమ్మరసాన్ని జల్లుకోవచ్చు. లేదు అనుకుంటే మటుకు స్కిప్ చేయండి. ఎందుకంటే మనం టమాటీ వేసాం కదా, అది కొంచెం పుల్లదనాన్ని ఇస్తుంది. సో అవసరం లేదండి. అంతే. సో ఎంతో టేస్టీ అని చిత్రాన్నాన్ని మీ ఇంట్లో వాళ్ళకి రెసిపీ అయితే మార్నింగ్ చేసి పెట్టండి.
మన కిచెన్లో క్విక్ అండ్ ఈజీగా పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపిస్తాను. ఉదయాన్నే హడావిడి లేకుండా 5 నిమిషాల్లో అన్నం చేసుకుంటే ఇలా ఈజీగా రెసిపీ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకే కాదండి, లంచ్లోకైనా డిన్నర్లోకైనా త్వరగా ఒక రైస్ వెరైటీ ఏమైనా చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్లీ మీకైతే నచ్చుతుంది, క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఇంకెందుకు లేటు, ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ రైస్లోకి సైడ్ డిష్గా ఆవకాయ కానీ ఇలా పాపడ్స్ ఏమైనా పెట్టుకొని తింటే చాలా ఇష్టంగా పిల్లలు తింటారు. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రెసిపీ చేయడానికి ఈ విధంగా పోపు ఐటమ్స్ అన్నీ కూడా తీసి పెట్టుకోవాలండి. వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, వాము, వెల్లుల్లి రెబ్బలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. నూనె వేడైనాక ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 7-8 ఎండుమిర్చిని ఈ విధంగా చించి వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ అంత వాము, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలి. వామ్ అనేది మొత్తం ఫ్రై అయినాక వేసుకుందామండి. ముందుగా వామ్ అనేది వేసుకున్నామంటే అది మాడిపోతుంది. సో మొత్తం ఫ్రై అయినాక ఇలా వామ్ అనేది ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వామ్ అనేది వేసుకోవాలి. ఇలా వాము వేసుకోవడం వల్ల పిల్లలకి మంచిగా డైజెషన్ అనేది అవుతుందండి. సో వాము అనేది వేసుకోండి తప్పనిసరిగా. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకుందాము. కల్లుప్పు అనేది వాడవద్దండి, ఎందుకంటే రైస్లో కరగదు కాబట్టి. సో ఈ విధంగా ముందుగా అన్నాన్ని అయితే ఒక ప్లేట్లో వేసుకొని చల్లగా అవ్వనివ్వాలండి. ఇలా చేయడం వల్ల మనం చేసుకునే రైస్ అనేది పొడి పొడిగా వచ్చి పిల్లలు అనేది ఎంతో ఇష్టంగా తింటారండి. వేడి మీద వేసామంటే అన్నం అంతా కూడా ముద్దలా అయిపోతుంది. సో ఈ విధంగా చల్లగా చేసుకున్న అన్నం మొత్తాన్ని కూడా పోపులో వేసుకొని మంట అనేది చిన్నగా పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలి. ఆ పోపు మొత్తం కూడా అన్నంలో బాగా కలిసేంత వరకు మొత్తం కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా, సింపుల్గా, క్విక్గా అయితే అయిపోయింది కదండి రెసిపీ. సో మీ పిల్లలకి మార్నింగ్ హడావిడి లేకుండా ఇలా విధంగా చేసి పెట్టండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మంచిగా పిల్లలకి చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, మనకు కూడా టైం అనేది సేవ్ అవుతుంది. మనం రైస్ అనేది ముందుగా చేసి పెట్టుకున్నామంటే ఇలా 5 నిమిషాల్లో పోపు అనేది వేసి పిల్లలకి లంచ్ బాక్స్ అనేది పెట్టేయొచ్చండి.